అలాగే పరిచయులు ఎవరి గురించి చెప్పుకుంటారంటే మేము మోషే యొక్క ఫాలోవర్స్. చాలా మందికి ఏమండి ఫాలోవర్స్ ఉంటూ ఉంటారు. ఈ లోకంలో మనం చూస్తే రాజకీయ నాయకులకి, వ్యాపారవేత్తలకి, ఏమైనా క్రికెటర్స్ కి, సినిమా యాక్టర్లకి పిల్లల ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఉంటారండి. ఈరోజు ఇప్పుడు మనం చూస్తే పాస్టర్లకు కూడా ఫ్యాన్స్ అయిపోయారు కదండి. పాస్టర్లకు కూడా ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏదైనా వాక్యం చెప్పినా, ఏదైనా ఒక స్టోరీ చెప్పినా గుడ్డిగా నమ్మి అది లేఖనానుసారంగా ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఇతరులతో వాదించేటువంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారండి. వాదన, తర్కము అన్నది బైబిల్ పరంగా విశ్వాసి పని కాదు. ఆ దినాల్లో తర్కము, వాదము అన్నది ఎవరిదంటే పరిచయుల యొక్క కాన్సెప్ట్ అండి. పరిచయులు మరి ముఖ్యంగా తర్కించేవారు ప్రతిదాన్ని. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒకవేళ సద్దుకేయులు ఆగిపోయినప్పుడు కూడా పరిచయులు అనేక సందర్భాలు యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు అన్నారట, అయ్యా నువ్వు పరలోకము నుండి ఏదైనా ఒక సూచక్రియ